ఒకసారి ఎలీషా దగ్గరికి ఒక అతను వచ్చాడు. ఎలీషా ఇలా ఉంది పరిస్థితి అన్నాడు. వెంటనే ఎలీషా ఏం చెప్పాడు తెలుసండి, వాయిద్యం వాయించే వ్యక్తిని పిలిచాడు, వాయిద్యం వాయించమన్నాడు. ఈ వాజ్ ప్లేయింగ్, అలా వాయిస్తా ఉన్నాడు. వెంటనే ప్రవచన వాక్కు ఆ వ్యక్తి కోసం ఎలీషాకి విడుదల చేయబడింది. అందుకే రాత్రి మీరు గమనించట్లేదు, దేవుని సేవకులు ఆరాధన చేయిస్తూ ఆరాధన వెనకాల అలాగ జరుగుతూ ఉన్నప్పుడే ఆయన ఏం చేయగలిగాడు, ప్రవచనాత్మ చేత ఆయన కదిలించబడగలిగాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మనందరం ఆరాధన వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. ఏ వాతావరణంలోకి అండి? అక్కడ ఉడుకు తెలియదు, అక్కడ ఆరాధన వాతావరణంలో చెమట తెలియదు, అక్కడ పక్కన ఎవరున్నారో తెలియదు, అక్కడ టైం ఎంత అయిందో తెలియదు, అక్కడ ప్రవచనాత్మ మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో మనందరం కలిసి పాడి దేవుని నామాన్ని మహింపడతాం. ఎంతమందికి పాట తెలుసండి? క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముంది అన్న పాట ఎంతమంది తెలుసండి? మీకు అది తెలియదు. ఏమైనా చేయగలవు కథ మొత్తం అది తెలుసు బాగా. ఓకే, ఆ పాట మంచి బాగుంది. నేను ఆ పాటని తగ్గించట్లేదు, కానీ మంది ఏంటంటే మోడ్రన్. ప్రైజ్ లార్డ్. కానీ ఈ పాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి. అన్ని పాటలు మంచి పాడుకోవడానికి, కానీ అన్నీ పాడాలి మనం. ప్రైజ్ లార్డ్. అందరి మాట చెప్పండి, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. ప్రైజ్ లార్డ్. మన విజయానికి కారణం ఏంటంటే మన భక్తి కాదు, అలాగని భక్తి చెయ్యొద్దని కాదు. మన విజయానికి కారణం ఏంటంటే మన ప్రార్థన కాదు. మన విజయానికి కారణం ఏంటంటే మనం నీతిగా బ్రతకడం కాదు. మన విజయానికి కారణం ఇవన్నీ కారణమే, కానీ వీటన్నిటికీ పైన ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనం క్రీస్తులో ఉన్నాం. దేవుడు మనల్ని పట్టుకొచ్చి క్రీస్తులో పెట్టాడు కాబట్టి మనం అన్నిటిలో అత్యధికమైన విజయం పొందినవారమని పౌలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాటనే మనం పాడి ఒప్పుకోలు చేయబోతున్నాం. పాడట్లేదు, మనం విశ్వాసంతో ఒప్పుకోలు చేయబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. చెప్పండి అందరు గట్టిగా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. జయముంది 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 నాకు. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు నన్ను చూడాలి, ఓకేనా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీరు విశ్వాసంతో ఒప్పుకుంటూ సిద్ధపడకుండా దేవుడు మీ జీవితంలో కదలలేడు. ఇక్కడ దేవుడు వచ్చినా కదలలేడు. దేవుడు విశ్వాసాన్ని బట్టి కదులుతాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మనం విశ్వాసంతో ఆరాధన ఆ యొక్క వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుడు సులభంగా మనతో పని చేయగలుగుతాడు, మనలో పని చేయగలుగుతాడు, మన ద్వారా పని చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న వాక్యం ఇది. మనల్ని ప్రేమించిన మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం అన్ని విషయములలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. పాస్ట్, ప్రజెంట్, పర్ఫెక్ట్ టెన్స్. పొందాము, పొందుతున్నాము, పొందుతాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది మనం పాడుతున్నాం. మీరు ఈ పాట పాడండి, మీరు సిద్ధపడండి. దేవుని సేవకులు వచ్చి అలా నిలబడడంతోనే ప్రతి మాట మిమ్మల్ని దీవించడం మొదలు పెడతారు. హల్లెలూయా. ప్రైజ్. మీ పక్క వాళ్ళు చప్పట్లు కొట్టకపోతే అప్పుడప్పుడు అలా అండి, మామూలుగా సారీ అని చెప్పండి, అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. షౌట్. జయముంది 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 నాకు. ప్రైజ్ ది లార్డ్. మీరు అరిసేదాకా సేవకులు రానివ్వండి. చూసుకో. అన్న త్వరగా రావాలంటే మీరు గట్టిగా అరవాలి. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే సేవకులు అరుస్తున్నారు, మీరు ఎప్పుడు అసలు ఎంత లైఫ్ అంతా ఇలాగా మౌనంగా ఉంటారు అన్నట్టుగా ఉంటున్నారు మీరు. ఆమె చెప్పట్లేదు, హల్లెలూయా చెప్పట్లేదు, ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. రాత్రి ఇంకా ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్ ఆమె చెప్పాలి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ ప్రవాహంలోకి లాక్కెళ్ళిపోతాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ లైన్ అంటే తెలుసండి, ఫస్ట్ చరణం చెప్తున్నాను. ఎటువంటి శ్రమలు వచ్చినా నేనేం చేయనంటే దిగులు పడనేలను. ప్రైజ్ లార్డ్. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఫస్ట్ చరణం. ఎటువంటి శ్రమలు వచ్చినా మనం ఏమవ్వం, మనం దిగులు పడ. ఎందుకు దిగులు పడమండి? మనం నిజంగా దిగులు పడమా? మనం వీఆర్ ద నెంబర్ 1 క్యాండిడేట్ అన్నిటికీ దిగులు. కానీ ఏంటి, ఎందుకు దిగులు పడమని మనం పాడుతున్నాం తెలుసండి? పైన లైన్ బట్టి, క్రీస్తులో మనం ఉండడాన్ని బట్టి దిగులు మనల్ని ఏం చేయలేదు, ఏలుబడి చేయలేదు. ఎవరైనా మనల్ని లాగేసి సోలిపోయేలాగా, అలసిపోయేలాగా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు అందులో విజయం సాధించలేరు. వెంటనే దేవుడు వచ్చి, ఏయ్ నువ్వు లోకంలో లేవు, క్రీస్తులో ఉన్నావు, కమాన్ అని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. షౌట్. జయముంది, జయముంది, జయముంది నాకు. జయముంది, జయముంది, జయముంది నాకు. జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. కమాన్, కొంచెం ఒకసారి సైడ్కే ఉండాలగా. రమ శకఠారల రమ రసటే. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతపట్టి, మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను, నేను హోసన్న పాడెదను. క్రీస్తులో కమాన్. క్రీస్తులో జీవించు నాకు రభషకే ఎల్లప్పుడు. షౌట్. జయముంది, జయముంది, జయముంది నాకు. జయముంది, జయముంది, జయముంది నాకు. జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. ఈ మార్నింగ్ సెక్షన్ నుంచి చెప్తున్నాను, దేవుడు తన విజయాన్ని మన మీద విడుదల చేయబోతా ఉన్నాడు ఆయన. రల కషఠరల బాబా రసటే రమశిఖర బాల షఠర మసఠరల ధరల బషటే. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. అందరూ చెప్పండి మాట. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి
సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెనే, యేసు కాళ్ళతో త్రొక్కి వేసెనే. క్రీస్తులో ఎల్లప్పుడూ ఈ రబషటే క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది, జయముంది 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 నాకు. ఓ రవల మషకటర రబమమ రదరర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 రrరరrr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 
ఎల్లప్పుడూ క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయమున్నది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒకసారి విజయం వస్తే చాలన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కసారి కూడా విజయం వద్దా? అసలు మీరు దేవునిలో లోకంలో ఎక్కడా లేరు. మీరు అసలు లోకంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారైనా నేను గెలిస్తే అప్పుడు చూపిస్తాను నేను ఏంటంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనకు ఒక్కసారి విజయం కాదు, అప్పుడప్పుడు విజయం కాదు, ఎల్లప్పుడూ విజయం. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మనం ఏమీ తప్పు పాడట్లేదు, దేవుడు వాగ్దానం చేసిందని పాడుతున్నాం. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు అత్యధికమైన విజయం పొందుతారన్న వాగ్దానాన్ని పాడుతున్నాం మనం. ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించుచున్నా అని పౌలు చెప్పినటువంటి వాక్కు పాడుతున్నాం మనం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు ఏ విశ్వాసపు క్రియ చేయకుండా, యాక్షన్ చేయకుండా అలాగ మీరు కరెంటు కొట్టిన బొమ్మల్లాగా ఉండి దేవా నా జీవితంలో నువ్వు ఏదేదో చేసే దేవుడు ఆల్రెడీ నీ పక్కనే ఉన్నాడు చేయడానికి. కానీ నువ్వే స్టాట్యూ అయిపోయావు. చిన్నప్పుడు స్టాట్యూ ఫ్రీ ఆట ఆడేవాళ్ళం కదా అన్నమాట. ఇక్కడే స్టాట్యూ, బయట మళ్ళీ ఫ్రీ మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు మీ పక్క వాళ్ళు చెప్పండి, మీ పక్క వాళ్ళు చేపట్టుకోండి. హలో, నీకు అప్పుడప్పుడు కాదు, ఒక్కసారి కాదు, ఎల్లప్పుడూ విజయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తా ఉంది. ఇంకొక చోట ఉంది, వీఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. మనం విజయస్తులం కాదంట, అత్యధికమైన విజయస్తులం అంట. అత్యధికమైన విజయస్తులం. 90 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ అనుకోండి, మనకు 90 రాదు, 100 వస్తుంది. బికాజ్ వీఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. అత్యధికమైన విజయస్తులం మనం. ఏది మనం లిమిటెడ్ చేసుకోకూడదండి. నాకు ఇంత చాలు ప్రభా, నాకు ఎంత ఉంటే చాలు, ఎనఫ్, నేను ఇంక సాటిస్ఫై అయిపోతాను. నో, యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు అత్యధికమైన విజయం సాధించిన వ్యక్తివో తెలుసా? క్రీస్తు నీ కోసం చేసి ముగించిన పనిని పాడినప్పుడు. హల్లెలూయా. కష్టాలను పాడినప్పుడు కాదు, దుఃఖాలను పాడినప్పుడు కాదు, వేదనలు పాడినప్పుడు కాదు, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని, చేసి ముగించిన కార్యాన్ని పాడినప్పుడు మనం అత్యధికమైన విజయస్తులు మనం. హల్లెలూయా. ఎంతమందికి అత్యధికమైన విజయం కావాలండి? మీరు అసలు ఎంత స్వార్థం కూడా లేదండి మీరంతా. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నేను స్వార్థపరుని అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. అసలు మీకు విజయమే వద్దండి అసలు. నో విక్టరీ బ్రదర్, ఓన్లీ విక్టిమ్. బాధితుడిగానే ఉంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం విశ్వాసంతో పాడదాం, నోరు తెరిచి పాడదాం. ఈ షెడ్ ఊగిపోవాలండి. ఒకసారి పెద్ద సౌండ్ పెట్టాం, బేస్కి షెడ్ ఊగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ మీ వాయిస్తో రిపీట్ అవ్వాలి. అర్థమవుతుందా? మీ స్వరాలతో ఈ షెడ్ ఒకసారి మరలా షేక్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. లేదనుకోండి నేనే వచ్చి మిమ్మల్ని షేక్ చేస్తాను ఇలాగ. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలాగే కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని అందరం ఒకసారి కలిసి మరలా పాడదాం. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయమున్నది. క్రీస్తులో జీవించునకు
ఎల్లప్పుడూ జయమున్నది, జయముంది 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 నాకు. రబ రబ షట్ జయముంది 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 నాకు. ఓ క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. థ్యాంక్ యూ లార్డ్. అందరూ నాకు జయం ఉంది ప్రభా, నిన్ను బట్టి నాకు జయం ఉంది ప్రభా, క్రీస్తుని బట్టి నాకు విజయం ఉంది. నా ప్రతి పరిస్థితి మీద, ప్రతి అనుభవం మీద నేను విజయం సాధించిపోతా ఉన్నాను. ఒకవేళ నా విజయం నేను ఇంకా చూడలేదు, కానీ నేను చూడబోతా ఉన్నా నా పరిస్థితిలో నా విజయాన్ని. సాతాను అధికారము నా రాజు తీసివేసెను, సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను, యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. క్రీస్తులో జీవించు నాకు రరరరరరరరా, ఓ క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది, జయముంది జయముంది జయముంది. ఓ జయముంది 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 నాకు. రబాబా శబాబా జయముంది 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 నాకు. ఓ ఓ రషరర బాబా 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 మామ శాంతరరర. అందరూ అలాగే కళ్ళు మూసుకొని, మనం అందరం అలాగే కళ్ళు మూసుకొని రిబ్రాష్యాంతల రబమమమమమ రోషి కలరమమమమ రరరరరర ఓ థ్యాంక్ యూ లార్డ్. అందరూ అలాగే రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. మన మధ్యలో దేవుడు తన అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు, సూచక్రియలు చేయబోతా ఉన్నాడు, మహత్ కార్యాలు చేయబోతా ఉన్నాడు, స్వస్థతలు చేయబోతా ఉన్నాడు, తన శక్తిని ప్రవాహంలాగా విడుదల చేయబోతా ఉన్నాడు. రే రమమమమమమ మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. రుషరారే, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. థ్యాంక్ యూ లార్డ్. మీరే మా మధ్యలో మిమ్మల్ని మీరు మహింపరచుకోండి ప్రభా, నీ నామాన్ని మహింపరచుకోండి, మీ శక్తిని విడుదల చేయండి, మీ జీవాన్ని విడుదల చేయండి. మీరే మాతో మాట్లాడి మాకు పరిచర్య చేసి మమ్మల్ని తాకి మమ్మల్ని రూపాంతరం చేయమని, మా సమస్తాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో మేము ఆరాధన చేసి ఉన్నాము.